ఇటీవల జిల్లా ధర్మపురి నియోజకవర్గం దళారుల ప్రమేయం లేకుండానే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం గోపాలరావుపేట గ్రామంలో తాండ్ర రజిత గంగయ్యలకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం అర్హులైన పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తుందని మంత్రి అన్నారు. గోపాలరావుపేట గ్రామంలో 24 ఇండ్లు మంజూరు చేయగా 7 ఇళ్ల నిర్మాణం పూర్తి కావడానికి వచ్చాయని, మిగిలిన ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, దళారులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని మంత్రి అన్నారు. మార్చి నెలలో మరో 2000 ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి మంజూరు అవుతాయని, అర్హత ఉన్న ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఒకట ఇందిరమ్మ ఇంటి కల మా చెల్లె తాండ్ర రజిత వాళ్ళ భర్త గంగాధర్ మరి వారు ఇందిరమ్మ ఇంటి కల నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందుతూ కొంత సొంత డబ్బులతోని కొన్ని డబ్బులు కలుపుకొని గొప్పగా ఇందిరమ్మ ఇల్లు ఈరోజు పూర్తి చేసుకొని మా చేతుల మీదుగా స్థానిక శాసనసభ్యుడిగా, ఎమ్మెల్యేగా, అన్నగా, మంత్రిగా నా చేతుల మీద ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చెల్లె రజిత కానీ, గంగాధర్ కానీ, వాళ్ళ 2 బిడ్డలు, వాళ్ళ అన్న, వాళ్ళ కుటుంబం అంతా కూడా వచ్చింది. ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. మేము ఒకటే ఈరోజు ఈ గ్రామానికి 24 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 7 ఇళ్ళు గ్రౌండింగ్ అయినాయి, మిగతాది కూడా ఇంకా పనులు మొదలు పెట్టలేదని చెప్పి చెప్తున్నారు. ఆయన అది పనులు నడుస్తున్నాయని చెప్తున్నారు. ఇవందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కళ ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇంటి కళ, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు, ఎక్కడ కూడా ఎవరిది ఆ 5 లక్షల 5 శాంక్షన్ డబ్బుల కోసం ఏ అధికారి దగ్గరకో ఏ ప్రజాప్రతినిధి దగ్గర పోకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డాయమ్మా చెల్లె? పడ్డాయమ్మా? ఎంత పడ్డాయి? 5. మా చెల్లెకు చూసినావా? మా చెల్లెకి సంతోషంగా ఉన్నది. అన్న గవర్నమెంట్ ఇచ్చింది, రేవంత్ అన్న పైసలు ఇచ్చిండు ఇందిరమ్మ ఇంటి కోసం అని చెప్పి 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. అంటే ఒక ఇందిరమ్మ ఇంటి కళ కోసం ఏ అధికారి దగ్గరకో ఏ నాయకుని దగ్గర పోకుండా నేరుగా శాంక్షన్ అయిన తర్వాత పునాది కట్టినాక 1 లక్ష రూపాయలు, గోడలు లేపినాక 2 లక్షలు, స్లాబ్ వేసినాక 2 లక్షలు, పూర్తి చేసినాక 1 లక్ష, అంటే 5 లక్షల రూపాయలు నేరుగా ఆ చెల్లె రజిత అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క గ్రామంలో ధర్మారం మండలం గోపాలరావుపేట, అంటే ధర్మారం మండలం అనేది లక్ష్మణ్ కుమార్క నాకు రాజకీయంగా జన్మనిచ్చిన మండలం. ఇక్కడ నాకు రాజకీయంగా జడ్పీటీసీ చేసి, జిల్లా పరిషత్ చైర్మన్ చేసి, ఈరోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈరోజు గ్రామాన్ని రావడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, ఇక్కడ బ్రిడ్జి ఉండే ఒకటి పెద్దలు జీవన్ రెడ్డి గారితో ఆ బ్రిడ్జి అప్పుడు మేము శంకుస్థాపన ప్రారంభోత్సవానికి వచ్చినాం. మరి ఆ రోజు 2011 నుంచి అంటే 2026 సుమారు 15 సంవత్సరాల కలిగి ఈ గ్రామాలకు కలిగి నాకున్న సంబంధాన్ని బట్టి ఈరోజు మా చెల్లె రజిత ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం రావడం, మిగతా 20 ఇండ్లు కూడా పూర్తి చేయాలని చెప్పి అధికారులను కూడా తక్షణమే ఆదేశాలు ఇస్తూ ఈ గ్రామానికి సంబంధించిన ల్యాండ్ గురించి అడుగుతుంది. ఇది భూమేనా? గోదాం గురించి ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్నారు. ఎంఆర్ఓ గారు ఇక్కడిగా గోదాం ప్రభుత్వం ఇక్కడ ఉంటే అక్కడ ఇమీడియట్ శాంక్షన్ ఇవ్వండి, దానికి సంబంధించిన ప్రపోజల్స్ వాళ్ళతో తీసుకోండి, కలెక్టర్ గారికి బయట పెట్టండి తక్షణమే. ఎందుకంటే నేను ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను ఉన్నాను. ఇక్కడ నా ప్రజలు ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా, ఇంతకంటే అదృష్టం ఒక సామాన్య కార్యకర్తకు ఉండదు. నేను కూడా నా ప్రజల రుణం తీర్చుకోవాలి కదా. నా ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఒక చెల్లెకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, ఒక చెల్లెకు గోదాం, ఒక మహిళా సంఘాలకు గోదాం జాగ ఇచ్చిన. ఇప్పుడే మా గ్రామానికి వస్తే దేవాలయానికి సంబంధించిన ఒక రూమ్ కావాలి, దేవాలయం లోపల మొత్తం ప్లాట్ఫామ్ లేదని చెప్పి అక్కడ భక్తులు కానీ, ఆ ఆలయ కమిటీ కానీ, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు, ఆ కాంగ్రెస్ పార్టీ మిత్రులు ప్రదీప్ అన్న కానీ, జగన్ కానీ, మహేందర్ కానీ, రమేష్ కానీ, చాలామంది మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ అడుగుతుంది. మొదటి నుంచి నా ఉన్నట్టు మిత్రులు అంటే కూడా మా ఇది మలేషియా అందరూ కూడా ఏంటంటే ఆలయం లోపల ప్లాట్ఫామ్ కానీ, ఇంకా రూమ్ కానీ అన్నారు. దానికి ఒక 10 లక్షల రూపాయలు. అదేవిధంగా మన ఏదైతే పద్మశాలి భవనానికి మిగిలిపోయిన డబ్బుల్ని దానికి మా ఎస్సీకి సంబంధించిన దళిత ఏదైతే మా కుల బాంధవులు, రక్త బాంధవులకు సంబంధించిన స్థలం సాగు చేసుకున్నామన్న అంటున్నారు. వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు నేను ఇస్తాను. అది కూడా మొదలు పెట్టాలని మనం చేసుకుంటూ ఈరోజు గోపాలరావుపేట గ్రామానికి వస్తే పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మా చెల్లెలకు, గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మా ఇందిరమ్మ ఇంటి కోసం ఇల్లు ఇలా ప్రారంభోత్సవం చేసినటువంటి మా చెల్లె రజితకు, మా గంగాధర్కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిగతా ఇల్లు కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా పేదవాళ్ళు ఎవరు ఉన్నారు ఈ గ్రామంలో,
అలా మేము ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామని చెప్పి మంత్రిగా నా దృష్టికి తీసుకొస్తే, ఎందుకంటే మార్చి తర్వాత ఇందుకు 2000 ఇల్లు ఇస్తుంది ఎవరు ముఖ్యమంత్రి గారు నాకు ఇందిరమ్మ. దాంట్లో మిగిలిపోయిన వాళ్ళకు కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు ఇంటికలను శాంక్షన్ చేస్తా అని చెప్పి ఈ గ్రామ ప్రజలు మనవి చేసుకుంటూ, మరొకసారి ఈ గ్రామానికి సంబంధించిన గోపాలరావుపేట గ్రామానికి సంబంధించిన పెద్దలకు, యువమిత్రులకు, మా మహిళా సోదరులు, మా చెల్లెలకు, మా అక్కలందరూ కూడా లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.